భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యతే, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజంగా చాలా అరుదు. ఈ శ్లోకం ఒక సాధారణ అపార్థాన్ని నివృత్తి చేస్తున్నది. తరచుగా అధికమైన ప్రజ్ఞ కలవారు భక్తి అనేది జ్ఞానం కంటే తక్కువ స్థాయిది అని అపహాస్యం చేస్తారు. జ్ఞాన సముపార్జనలో నిమగ్నమై ఉన్నవారే గర్వంతో ఉండి భక్తిలో నిమగ్నమైన వారిని తక్కువగా చూస్తారు. కానీ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తున్నాడు. చాలా జన్మలలో జ్ఞానం పెంపొందించుకున్న తర్వాత జ్ఞాని యొక్క జ్ఞానము పరిపక్వ దశకు చేరిన పిదప ఆ వ్యక్తి భగవంతునికి శరణాగతి చేస్తాడు. వాస్తవానికి యథార్థమైన జ్ఞానం సహజంగానే భక్తికి దారితీస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి బీచ్పై నడుస్తూ ఇసుకలో ఒక ఉంగరాన్ని కనుగొన్నాడనుకోండి. దానిని పైకి తీసుకున్నాడు, కానీ దాని విలువ ఏమాత్రం అవగాహన లేదు. దాన్ని ఈ మధ్య సాధారణ వాడుకలో ఉన్న ఏదో గిల్టు నగ అనుకొని దాని విలువ 300 రూపాయలు ఉంటుందని అనుకుంటాడు. మరుసటి రోజు ఆ ఉంగరాన్ని ఒక స్వర్ణకారుడికి చూపించి ఇలా అడిగాడు, ఈ ఉంగరం యొక్క విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా అని. ఆ కంసాలి దానిని పరిశీలించి ఇలా సమాధానం చెప్పాడు, ఇది 22 క్యారెట్ బంగారం. దీని విలువ 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇది విన్న తర్వాత ఆ వ్యక్తికి ఆ ఉంగరం మీద ప్రేమ ఎక్కువైంది. ఇప్పుడు ఆ ఉంగరం చూసినప్పుడు 1,00,000 రూపాయల విలువైన బహుమానం పొందిన ఆనందం అనుభవించాడు. ఇంకొన్ని రోజులు గడిచాయి. నగల వ్యాపారి అయిన అతని మామ పక్క ఊరి నుండి వచ్చాడు. తన మామని ఇలా అడిగాడు, ఈ ఉంగరాన్ని మరియు దీనిలో ఉన్న రాయిని విలువ కట్టి చెప్పగలవా అని. అతని మామ దాన్ని చూసి ఇలా ఆశ్చర్యంతో అరిచాడు, ఇదెక్కడిది నీకు? ఇది అసలు సిసలు వజ్రం. దీని విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అతను ఉబ్బి తబ్బిబ్బైపోయి ఇలా అన్నాడు, మామ, నాతో పరిహాసం చేయవద్దు. నేను పరిహాసం చేయడం లేదు. నేను చెప్పేది నమ్మకపోతే దీనిని నాకు 25 లక్షలకు అమ్మేయి అన్నాడు. ఇప్పుడు అతనికి ఆ ఉంగరం విలువ గురించి నిస్సందేహమైన జ్ఞానం లభించింది. వెనువెంటనే ఆ ఉంగరం మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒక పెద్ద లాటరీ గెలిచినట్లు సంతోషం వేసి అతని ఆనందానికి అవధులు లేకపోయింది. చూడండి, ఆ ఉంగరం పట్ల వ్యక్తి యొక్క ప్రేమ, దాని గురించి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఎలా పెరుగుతూ ఉన్నదో, ఆ ఉంగరం యొక్క విలువ 300 రూపాయలు అన్న జ్ఞానం ఉన్నప్పుడు దాని పట్ల ఉన్న ప్రేమ కూడా అంత మాత్రంగానే ఉంది. ఈ ఉంగరం విలువ లక్షల రూపాయలు అని తెలిసినప్పుడు దాని మీద ప్రేమ అంతే నిష్పత్తిలో పెరిగింది.
100 రెట్లు. ఆ ఉంగరం విలువ నిజంగా కోట్లల్లో అని తెలిసినప్పుడు దానిపై అతని ప్రేమ ఆమేరగా విశేషంగా పెరిగిపోయింది. ఈ పై ఉదాహరణ మనకు జ్ఞానానికి ప్రేమకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తెలియజేస్తున్నది. రామ్చరిత్ మానస్ ఇలా పేర్కొంటుంది: జానే బిన్ న హోయి పరతీతి, బిన్ పరతీతి హోయి నహి ప్రీతి. జ్ఞానం లేకుండా విశ్వాసం ఉండలేదు, విశ్వాసం లేకుండా ప్రేమ పెరగదు. ఈ విధంగా యథార్థమైన జ్ఞానం సహజంగానే ప్రేమతో కూడి ఉంటుంది. మనకు బ్రహ్మ జ్ఞానం గురించి నిజమైన జ్ఞానం ఉంది అని అనుకొని, కానీ ఆయన మీద ఎటువంటి ప్రేమ లేకపోతే మన జ్ఞానం ఉత్తగా సిద్ధాంతపరంగానే ఉన్నట్టు. ఇక్కడ శ్రీకృష్ణుడు వివరించేది ఏమంటే, ఎన్నో జన్మల జ్ఞాన సముపార్జన తర్వాత ఆ జ్ఞాని యొక్క జ్ఞానము నిజమైన విజ్ఞానముగా పరిపక్వం చెందితే అతను ఉన్నదంతా ఆ భగవంతుడే అని తెలుసుకొని పరమేశ్వరుడికి శరణాగతి చేస్తాడు. ఇటువంటి మహాత్ముడు చాలా అరుదు అని ఈ శ్లోకం పేర్కొంటున్నది. దీనిని జ్ఞానులకు, కర్మిలకు, హఠయోగులకు, తపస్సులకు చెప్పలేదు. దీనిని భక్తులకే చెప్పాడు. మరియు సర్వము భగవంతుడే అని సంపూర్ణంగా తెలుసుకొని ఆయనకు శరణాగతి చేసిన ఇటువంటి మహోన్నతమైన జీవాత్మ చాలా దుర్లభం అని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆఫ్టర్ మెనీ బర్త్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వన్ who is endowed with knowledge surrenders unto me, knowing me to be all that is. Such a great soul is indeed very rare. In this verse, Sri Krishna clears this common perception of the intellectually inclined people that bhakti is inferior to jnana. That is, devotion is inferior to knowledge. They are disdainful towards people engaged in devotion. They look down upon them and consider themselves to be superior as they are engaged in the brainly act of acquiring knowledge. Whereas Sri Krishna declares that a jnani spends several lifetimes cultivating knowledge, and only when his or her jnana matures does he finally surrender to God. In fact, it is true knowledge that leads to devotion. Let us look at this example of a man who was walking on the beach. He steps upon an object on the sand and finds it to be a golden ring. He thinks of it as artificial jewelry worth 300 rupees, keeps it in his pocket and forgets about it. After a few days, he remembers it and shows it to a friend who is a goldsmith. He checks it and says, "This is pure gold and worth a lakh rupees." The man feels thrilled to have found something precious and wears it every day. A few days pass by and his uncle visits him, who is a jeweler. The uncle looks at the ring and says, "The stone or your gold ring is a precious diamond. Where did you get this? It costs crores." On hearing this, the man is overwhelmed and could not believe what his uncle just said. His uncle understood this and said, "It seems you don't believe me. I am willing to pay you
25 lakhs for it. Now the man feels elated as if he has won a lottery. He loves the diamond studded gold ring much more now that he knows its real value. This example demonstrates the direct relationship between knowledge and love. When the value of the ring was perceived by the man to be less, his love for it was also lesser. As his knowledge of its value increased, the love for it and the joy he got from it also kept increasing. The Ramayana states, without knowledge, there cannot be faith. Without faith, love cannot grow. Similarly, if someone has acquired true knowledge and claims to know the Brahman, then love for him comes naturally, else their knowledge is merely theoretical if they do not feel the love that fosters devotion. Sri Krishna says that jnanis spend several lifetimes seeking true knowledge, and when their knowledge matures into true wisdom, that the Supreme Lord is all that is, they surrender to Him. However, He does not say this for the jnanis, karmis, hatha yogis, ascetics, etc. He declares this for the devotees or such exalted souls who have realized God is all that is and surrendered to Him. Nevertheless, such noble souls are very rare. Om Tat Sat.